దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. కృపా అగ్నిశ్వరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రేమ పేరిటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రేమ దేని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. బైబిల్ గ్రంథంలోంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఈరోజు మనము యేసు ప్రభు ఒక గొప్ప దేవుడిని ఈరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు దేవుని ఎలాంటి ఆశీర్వాదం మనం పొందబోతున్నామో, ఎలాంటి కృప మనం పొందబోతున్నామో, దేవుని నమ్మిన వారికి ఎలాగ ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుచున్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్రహాము దేవుని నమ్మను, అతనికి అది నీతిగా ఎంచబడిను. ఎందుకంటే అబ్రహాము ఒక అన్యజనుడు అండి. అన్యజనుల్లో నుంచి అబ్రహాము దేవుని నమ్మెను. అతను దేవుని నమ్మిన తర్వాత అది నీతిగా ఎంచబడిను, అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క అన్ని జనుల్లో నుంచి నిన్ను రక్షించటానికి అన్ని జనులను పాపములోంచి వారు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకమునికి వచ్చింది. ఆయన పాపములు వచ్చిన వారు, శాపము ఉంటున్న వారికి, శాపములో కొట్టుకొని పోతున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా వారిని నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చింది పాపములో ఉన్నవారిని ఇంకా పాపములో జీవింప చేయటానికి కాదు, శాపములో ఉన్నవారిని ఇంకా శాపములో ఉంచటానికి కాదు. యేసు ప్రభు వచ్చింది. నేను చూసినప్పుడు నరకములో ఉండి నువ్వు నరకమును కొట్టుకొని పోవాలని, నరకములు యుగయుగాలు నువ్వు నుంచాలని కాదు. యేసు ప్రభు వచ్చింది. యేసు ప్రభు వచ్చింది ఒక ప్రత్యేకత కలిగి ఎందుకు వచ్చాడు ఈ లోకములకు చూస్తే, ప్రియమైన సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకో. అందుకోసి అబ్రహాము దేవుని నమ్మెను, అతను అదికి నీతిగా ఎంచబడిను. కాబట్టి విశ్వాసం మూలముగా అబ్రహాము కుమారులుగా మార్చబడుచున్నాం. ఎవరైనా కూడా ఈరోజు నా ప్రియమైన నా సహోదరి సహోదరుడా, యేసు ప్రభుని నిన్ను నమ్మావు, నేను చూసిన దేవుని నమ్మావు. మొదట ఇప్పుడు నువ్వు దేవుని నమ్మావో, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచావో, అప్పుడే నిన్ను నీతిమంతుడిగా దేవుడు చేసి ఉన్నాడు. అప్పుడు నిన్ను నీతిమంతుడిగా చేయటమే కాకుండా నువ్వు అబ్రహాము విశ్వాసముతో నువ్వు స్థిరపడి ఉండగలిగినప్పుడు, విశ్వాసములో నువ్వు కొనసాగిస్తున్నప్పుడు, అబ్రహాములాగా విశ్వాసమును నీవు కలిగి ఉంటే నువ్వు అబ్రహాము కుమారుడు అవుతావు, అబ్రహాము కుమార్తె అవుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడింది. కొన్ని అక్కడ గలతీయులకు రాసిన పత్రికలోనే రాయబడిన మాట ఏంటో తెలుసా? 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనం విశ్వాసం మూలముగా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. నీవు ప్రభునందు విశ్వాసమును కలిగి ఉంటే, నీ విశ్వాసములో నువ్వు జీవించగలిగితే, విశ్వాసము అన్నది నమ్మకం. విశ్వాసం అన్నది నమ్మకం. ఎప్పుడు నువ్వు విశ్వాసముతో నమ్మకంగా నువ్వు కొనసాగించబడతావో, విశ్వాసముతో నువ్వు నడవగలుగుతావో, నీ జీవితంలో ఒక గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఎంత పాపములో జీవించవచ్చు, నువ్వు పాపములో నడవండవచ్చు, నువ్వెంత పాపివైనా సరే ప్రభువు చెబుతున్న ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావంటే, ప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనందు నువ్వు విశ్వాసం ఉంచావంటే, మొదటిగా నేను చేసేది ఏంటి తెలుసా? నేను నీతిమంతుడిగా మార్చటం. ఆయన అదే అంటున్నాడు. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. విశ్వాసం మూలముగా అంటే విశ్వాసమును జాగ్రత్త. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు. నమ్మటమే విశ్వాసము, విశ్వాసమే నమ్మటం. కనుక నీవు దేవుని ప్రభువుని నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. ఇంకా విశ్వాసమును ఇంకా పరిపూర్ణంగా కొనసాగించబడితే అబ్రహాము కుమారులుగా మార్చబడుచున్నాం. ఇక్కడ ఉంటున్నాడు, విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావనుకోండి, అప్పుడు దేవుని కుమారులుగా మార్చబడుతున్నాం. అక్కడ అబ్రహాము కుమారులు అన్నాడు, అక్కడ అబ్రహాము కుమారులుగా నేను చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా నువ్వు గ్రహించు. 26వ వచనాన్ని, క్రీస్తునందు మీరు విశ్వాసము ఉంచిన వారు అయితే నీవు దేవుని కుమారులుగా మార్చబడుతున్నావు, దేవుని కుమార్తెలుగాను దేవుని కుమారుడిగా నువ్వు మార్చబడుతున్నావు.
హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నిన్ను మార్చబోతున్నాడు దేవుడు. స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, వృద్ధుడే కావచ్చు, ఎవరైనా కానీ యేసుప్రభు నందు విశ్వాసము నువ్వు కలిగి ఉంటే మొదట నిన్ను నీ పాపములు, నీ శాపములు అన్నీ కూడా తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడిగా చేస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత నువ్వు అబ్రహాము కుమారుడిగా నువ్వు మార్చబడుతున్నావు. ఇంకా నీ విశ్వాసము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన నీవు దేవునికే కుమారుడిగా మార్చబడుతున్నావు, దేవునికి కుమార్తెగా నువ్వు మార్చబడుతున్నావు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని ఇంకంటున్నాడు, జ్ఞాపకం చేసుకుని క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనమందరమును క్రీస్తుని ధరించుకుంటున్నాం. అంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటున్న నీవు క్రీస్తుని ధరించుకుని ఉంటున్నావు. క్రీస్తుని ఇంక నీవు పాపివి కాదు, ఇంక నీవు చూసినప్పుడు ఈ లోక సంబంధివి కాదు. మన ఒక సహోదరుడు అంటున్నాడు, నేను చూసినప్పుడు నేను దేవుని కుమారుడిని అన్నాడు. దేవుని కుమారుడు. యేసుప్రభు కూడా అన్నాడు, నువ్వు దేవుని కుమారుడివా, దేవుని కుమారుడివా అంటే నేను యేషోబు కుమారుడిని చెప్పలేదు, మరియమ్మ కుమారుడిని చెప్పలేదు. ఆడిగా చూస్తున్నప్పుడు నువ్వు అన్నట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి అనిజం. ఎవరైనా సరే ఈరోజు నా ప్రియమైన నా సహోదరి యొక్క వాక్యం వింటున్న నువ్వు ఎప్పుడు దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావో అప్పుడే నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీ పాపములన్నీ క్షమించేశాడు ఆయన, క్షమించేశాడు. ఎప్పుడు నువ్వు ఇంకా యేసుక్రీస్తునందు మీరు విశ్వాసముతో కొనసాగిస్తబడుతూ ఉంటారో, మీరు నడుస్తూ ఉంటారో, దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను మార్చబడుచున్నారు. హల్లెలూయా. దేవుని కుమారుడిగా నేను ఉంచిన తర్వాత అప్పుడు ఇంకా క్రీస్తును నువ్వు ధరించుకోవాలి. క్రీస్తు నీలో ఉండాలని ఆశపడుచున్నాడు. నేను ఆయన ఆలయముగా మార్చుకోవాలని ఆశపడుచున్నాడు. నీలోనే నివాసము చేయాలని ఆయన ఆశపడుచున్నాడు. అందుకోసం ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఎక్కడో లేడు క్రీస్తు, ఎక్కడ లేడండి ఆయన, ఎక్కడో లేడు. చాలామంది ఇదొక్కటి చేయలేకపోతున్నారు. పరిపూర్ణముగా దేవుని మందిరానికి అయితే వెళ్తున్నారు, మందిరానికి వెళుతున్నారు. ఏదో ఎప్పుడో ఒకసారి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విశ్వాసం ఉంచుతున్నారు. చాలామంది నేను చూస్తూ ఉన్నాను. కొంతమంది ఏదైనా రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే విశ్వాసము ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మానవుడు. అప్పుడే ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పేసి మాట్లాడుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. యేసుక్రీస్తు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం నీవు ఉంచితే నీవు దేవుని కుమారుడిగా మార్చబడతావు, దేవుని కుమార్తెగా మార్చబడతావు. ఎప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావో క్రీస్తుని నువ్వు ధరించుకుని ఉంటావు. ఒక్కసారి కాదు, ఒక్కరోజు కాదు, ఒక ఆదివారం వచ్చేసి, ఒక పునరుత్థాన దినం వచ్చేసి నేను దేవుని ఆలయానికి వెళ్ళాను, ఆ రోజే నీ విశ్వాసం ఉంచటం కాదు. నీ ఉద్యోగం చేస్తున్నా, నీ ఉద్యోగంలో కూడా అదే విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో కూడా నీతిమంతుడిగానే జీవించాలి. అక్కడ అపరితమైనది ఏది కూడా నువ్వు చేయకూడదు. నీ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత గొప్ప జాబ్ అయినా సరే, ఒకళ్ళ 10,000 శాలరీ కానించి ఒక 50,000, 60,000, 70,000, 80,000 లక్షల్లో నువ్వు ఒకళ్ళ శాలరీ తీసుకుంటున్నావేమో, ఒక గొప్పవాడి కావచ్చు. యేసుప్రభు నేను నమ్ముకున్న తర్వాత నా ప్రియమైన సహోదరుడా, నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. కానీ ఏ పాపము నీలో నేను అంటకూడదు, మళ్ళీ ఏ శాపము కూడా నీ మీదకి రాకూడదు. శాపం రాకూడదు నీకు. ఒకరోజు నా కుమారుడు, నా సహోదరుడా జ్ఞాపకం చేసుకో. ఒక సహోదరుడు చూసినప్పుడు ఒక సేవకుడితో చెప్పాడు, ఒక బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి 40,000 రూపాయల శాలరీ వస్తుంది. 40,000 రూపాయల శాలరీ వస్తుంది. ఒక 200 రూపాయలు అవి విడిగా ఉంటే లెక్కల్లో తేడా వచ్చింది, ఎలా తేడా వచ్చిందో 200 రూపాయలు మిగిలి అని చెప్పేసి అవి తన జేబులో పెట్టుకుని ఉన్నాడు. జాగ్రత్తగా గ్రహించి జేబులో పెట్టుకున్న తర్వాత ఈ యొక్క మళ్ళీ అవి ఒప్పచెప్పేటప్పుడు
ఆ 200 రూపాయలు దాంట్లో తక్కువగా వచ్చాయి. 200 రూపాయలు తక్కువ వచ్చాయి. ఈ యొక్క 200 రూపాయలు తక్కువ వచ్చినప్పుడు తన పక్కనున్న మరి అధికారి అడిగాడు, తన పై అధికారి అడిగాడు, బ్యాంక్ మేనేజర్, ఏంటి 200 తక్కువ వచ్చాయి? ఏమోనండి, ఎంతవరకే ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఏం అనలేదు. బ్యాంక్ మేనేజర్ కూడా ఒకవేళ ఉన్నాయో చూడు, ఒకవేళ తప్పిపడి ఉన్నాయో కింద ఏమైనా పడి ఉన్నాయో చూడమని చెప్పాడు. మెదలకుండా 200 ఆల్రెడీ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు కదా, ఉన్నాయి బెదరు అని చెప్పేసి ఇచ్చినట్టు ఎంత బాగుండేది. ఇవ్వలేదు, తన మనసు ఒప్పలే. కనుక మిగిలిన ఏమన్నా చెప్పేసి ఆ లెక్కల్లో తేడా వచ్చేసి చూసినప్పుడు 200 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి జేబులో పెట్టుకున్నాడు. మేనేజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని లెక్క పెట్టిన తర్వాత 200 రూపాయలు అక్కడ తక్కువ వచ్చాయి. తన సేవకుడిని వచ్చి అడిగాడు, తన సేవకుడితో మాట్లాడాడు. తన సేవకుడు అన్నాడు, నువ్వు వెళ్ళి అది తప్పు, ఒకవేళ 200 రూపాయలు మిగిలినా కూడా నువ్వు మేనేజర్కే ఇవ్వాలి. ఈ 200 రూపాయలు ఎవరి నుంచి ఎక్స్ట్రా వచ్చినో నాకు తెలియదు, కనుక ఆ 200 రూపాయలు అతనికి ఇవ్వండి అని చెప్పేసి ఒక లెక్కలో తేడా ఉన్న మీరు లెక్కేసి అని చెప్పాల్సింది పోయి, నీవు ఆ 200 రూపాయలు జేబులో పెట్టుకొని మళ్ళీ ఆ 200 రూపాయలు తక్కువైపోతే మేనేజర్ గారు చూసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడేమో అని ఏమనుకోన్నది తప్పు. అంటే ఒకవేళ ఆయన చూడపోతున్నా కూడా దేవుడు చూస్తున్నాడు, కనుక ఆ 200 రూపాయలు ఒప్పుకొని తప్పైందని చెప్పేసి ఆ 200 రూపాయలు పోయి ఇచ్చిరాపో అని చెప్పాడు. తెల్లారి జాబ్కి వెళ్ళాల్సిన వాడు చెప్పలేదు, ఆ 200 రూపాయలు తీసుకుని వెళ్ళలేదు, అతనికి సవాబు ఇవ్వలేదు. హల్లెలూయ. ఇవ్వకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి విశ్వాసిగా ఉన్నాడు, దేవుని మందిరములకు నడుస్తూ ఉన్నాడు, నెలకి 40,000 రూపాయల శాలరీ వస్తుంది. జాగ్రత్తగా గ్రహించండి. అయితే అతనికి ప్రమోషన్ రావాల్సింది, అతను ఇంకా జీతం పెరగాల్సింది. ఈ యొక్క 200 రూపాయల వలన అతను తన తప్పు ఒప్పుకోకపోవడం వలన 200 రూపాయలు కలిపి దానికి ఇవ్వకపోవడం వలన జరిగే విషయం ఏంటంటే తనకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయింది, తనకు రావాల్సిన జీతం కూడా పెరగటం ఆగిపోయింది, ఇంకా తగ్గిపోయిందంట. ఆ 200 రూపాయలకి 1000 రూపాయలు కటింగ్ చేశారు. హల్లెలూయ. ఇదేంటి సార్? మేనేజర్ గారిని పోయి అడుగుచున్నాడు, నాకు 1000 రూపాయలు నాకు అసలు ఇంకా నాకు రావాల్సింది పోయి నాకు 200 రూపాయలు తగ్గడం ఏంటి? కారణం ఏంటంటే నీకు మొన్న పోయిన ఆ నెలలో నీవు 200 రూపాయలు అడిగినప్పుడు ఆ యొక్క 200 రూపాయలు సమాధానం నువ్వు చెప్పలేదు, దానికి ఏమీ రాసివ్వలేదు. వాళ్ళు లేకపోతే నీ దగ్గర అయినా సరే అది నీ తప్పే కాబట్టి, నువ్వు డబ్బు తీసుకునేది నువ్వు కాబట్టి, లెక్కేసేది నువ్వు కాబట్టి, ఆ డబ్బు చూస్తున్నప్పుడు కరెక్ట్గా మాకు ఇవ్వాల్సింది 200 రూపాయలు తక్కువైనాయి కనుక దానికి సంబంధించి ఆ 200 రూపాయలు మరి నేను ఇస్తానని కూడా నువ్వు చెప్పలేదు. కనుక నువ్వు మొదటి తప్పు కాబట్టి మేము ఎక్కువ గద్దించలేదు, కనుక నీ ప్రమోషన్ ఆగిపోయింది, నీకు రావాల్సిన పెరగాల్సిన జీతం కూడా పెరగలేదు, ఇంకా 1000 రూపాయలు తగ్గిపోయినాయి అని చెప్పాడు. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడట, బాధపడుచున్నాడు. పాస్టర్ పెద్దవారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, ఒక 200 రూపాయల కోసం నేను లోబడిపోయి ఉన్నాను, మీ మాట వినలేదు, దేవుడు చూస్తున్నాడు సంగతి కూడా నేను మర్చిపోయి నా ప్రమోషన్ నాకు దూరం అయిపోయింది, దానికి ఇంకా ఒక 1000 రూపాయలు కూడా కటింగ్ అయిపోయింది, నన్ను క్షమించండి, నీ మాట మేము వినిపోను. అందుకోసం ప్రియమైన దేవుని జాగ్రత్తగా గ్రహించండి. ఎప్పటికైనా సరే నీవు నీతిమంతుడిగా దేవుని ఎప్పుడు నమ్మావో, ప్రభువుని అందు విశ్వాసం ఉంచేవారు, దేవుని సన్నిధికి నడుస్తున్నావు, నువ్వు ఎంత ఉద్యోగస్తుడైనా సరే ఏమాత్రం లంచం పుచ్చుకోవద్దు, ఏమాత్రం కూడా అన్ని విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి అది నీతిగా ఎంచబడిను. హల్లెలూయా. అది నీతిగా ఎంచబడిను. అందుకోసం ప్రియమైన దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన, ఇక్కడ విశ్వాసం ఉంచటం వలన నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచటం వలన నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మార్చబడ్డావు. ఇప్పుడు నీ బాధ్యత, నీ పిల్లల గురించి నువ్వు అనుకుంటావు. వివాహమైన వారులారా చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? తన పిల్లల కోసం ఏదైనా సంపాదించాలి, నా పిల్లల కోసము మంచి ఉద్యోగం చేపించాలి, నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి నా పిల్లలు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు కదా. అయితే నా ప్రియమైన నా సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివే ఉన్నావు, దేవుని కుమార్తెవే ఉన్నావు, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావు.
ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు, నువ్వు నీతిమంతుడుగా మార్చబడ్డావు. ఇప్పుడు నీ గురించి ఎవరికి అనుకుంటున్న బాధ్యత? ఇప్పుడు నేనున్నాను, నా గురించి బాధ్యత ఎవరికి? ఇప్పుడు నేను దేవుని కుమారుడిని, దేవుని యొక్క చూస్తున్నప్పుడు దాసుని, ఆయన యొక్క కుమారుని కనుక, ఆయన కుమార్తెని కనుక నేను చూస్తున్నప్పుడు నీతిగా, యథార్థతగా, పరిశుద్ధతగా నేను జీవిస్తున్నప్పుడు, ఆయన ఎందుకు ఇంకా నమ్మకంగా ఉంటున్నప్పుడు నాకేం కావాలో నా తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఏ వస్త్రాలు వేసుకోవాలో నా తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను నాకు ఏమి ఆహారం పెట్టాలో నా తండ్రి ఆలోచన చేస్తుంటాడు. మన తల్లిదండ్రులకు, మన పిల్లల కోసం ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడు మన పరలోక తండ్రి నీ కోసం, నా కోసం ఆలోచన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుమారుడివి. అబ్రహాముకు ఏం కావాలో, అబ్రహాము దేవుని నమ్మిను, అతని నీతిగా ఎంచబడెను. అబ్రహాముని బహు జన్మగా చేయలేదా? అబ్రహాముని బహు ఆస్వాదించలేదా? అబ్రహాముని ఎండి బంగారములతోనూ అన్ని విషయాల్లో కూడా అబ్రహామును ఆస్వాదించిన దేవుడు కనుక నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజు నుంచి ప్రభు నీతో చెప్తున్న మాటను మరి జ్ఞాపకం చేసుకో. ప్రభు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నేను ఉంచాలనుకుంటున్నాడు. గొప్ప వ్యక్తిగా నేను ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను చూస్తున్నప్పుడు పరలోక సంబంధిగా నేను ఉంచాలనుకుంటున్నాడు. దేవునితో కూడా సమానంగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. పాపంలో జీవిస్తున్న మనము, పాపంలో ఉంటున్న మనము, పాపంలోనే చూస్తున్న నడుస్తున్న మనము, ఇప్పుడు యేసుక్రీస్తు 2016 క్రితమే మన కొరకు జన్మించి, మన కొరకు మన పాపములు, మన దోషములన్నీ కూడా తన భుజముల మీద వేసుకొని మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా, నన్ను నీతిమంతుడిగా చేయటానికే ఆయన వచ్చింది. ఆయన మన నీతిమంతులుగా చేయటానికే తప్ప, మన పరిశుద్ధులుగా చేయటానికే తప్ప, మన పాపములో ఉంచటానికి కాదు, శాపములో ఉంచడానికి కాదు. నా ప్రియమైన నా సహోదరుడు, అందుకోసమే ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభునందు విశ్వాసం ఉంచు. అందుకోసమే కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మనం యేసుక్రీస్తు విశ్వాసం మూలముగా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చబడ్డాం. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు దాకా నువ్వు బాప్తిసం లేకుండా ఉన్నావేమో, ఇప్పుడు దాకా నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావేమో, విశ్వాసం ఉంచట్లేదేమో, ఇంకా నువ్వు పాపములో జీవించవద్దు. నా ప్రియమైన నా సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడుచున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న నీవు నాతో కూడా ఏకీభించు, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దాకా నువ్వు నమ్మలేదేమో, ఇప్పుడే నేను నీతిమంతుడుగా చేయబోతున్నాడు. ఇప్పుడే నీకు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నేను చేయబోతున్నాడు. ఈరోజు ఆయన నువ్వు ఒకళ్ళు ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఇంకా వాయిదాలు వేస్తున్నావేమో, బాప్తిసం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకో. ఆయన కుమారుడిగా ఇప్పుడు ఆయన నిన్ను నువ్వు ధరించుకుంటావు. మరి మొక్కరిద్దామా, ప్రేయర్ చేద్దామా? ప్రేయర్. మా పరిశుద్ధుడైన నా తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు చదివిస్తున్నాను ప్రభువును, గొప్ప దేవుడువు. ఇప్పుడు నా ప్రభువా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క నా తండ్రి, ఇప్పుడు ఎవరు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించబడునుగా కామెన్. నీ యొక్క అభిషేకం నీ బిడ్డల మీద ఉండునుగా కామెన్. నీ ఆత్మ అభిషేకము నీ బిడ్డల మీద ఉండునుగాక. ఇప్పుడే డాడీ నీకు స్తోత్రం ప్రభువా. నువ్వు ఉన్నవాడవు, అన్నవాడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు. అబ్రహాము దేవుని నమ్మిన, అతని నీతిగా ఎంచబడెను. ఈరోజు నీ బిడ్డలు ప్రభు నా తండ్రి, ఎవరు నీ యందు విశ్వాసం ఉంచుచున్నారో వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడుదురుగా కామెన్. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఇప్పుడు మార్చబడునుగా కామెన్. ఎవరు ఇప్పుడు దాకా ఇంకా బాప్తిస్మకు వాయిదాలు వేస్తున్న వారు ఉన్నారేమో, ఇంక నుంచి క్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇంకా బాప్తిస్మం ఇప్పుడు పొందబోతున్నారో వారందరూ కూడా క్రీస్తును ధరించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ యేసయ్యానికే స్తోత్రం ప్రభు నా తండ్రి. నీ బిడ్డకున్న బలహీనత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. శాపం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది నా తండ్రి వివాహం 5 సంవత్సరములు గడుచుచుండగా నా తండ్రి గర్భఫలం లేకుండా బాధపడుచున్నారు, వారందరికీ కూడా నా తండ్రి గర్భఫలం ఇచ్చునుగా కామెన్. యేసు నామములో ఇప్పుడే వారి గర్భము, యేసు నామములో వారి గర్భఫలం ఇచ్చుదురుగాక. ఇప్పుడే వారి గర్భము తెరవబడునుగా కామెన్. ఇప్పుడే నా తండ్రి జ్ఞాపకము చేసుకుని ఇప్పుడే నా తండ్రి అద్భుతము జరుగునుగాక. వారికి గర్భఫలం ఇచ్చి మీరు మాయంపదమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది చదువుకొని ఉద్యోగం లేక బాధపడుచున్నారో వారందరికీ ఉద్యోగం ఇచ్చి మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ కొందనాలు చెరుస్తున్న పాడి పంటలతో నా ప్రభు సమృద్ధిగా పాడి పంటలను అతను వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. పాడి పంటలు సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను.
నా ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. వివాహం కావచ్చిన బిడ్డలకు, యవనస్తులకు, యవనరాలకు తగిన కాలం ముందు వివాహము జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకే స్తోత్రం ప్రభు. అప్పులు బాధలతో ఉన్న వారిని అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని ఈ వాక్యమును హృదయంలో నీరుకట్టి ఫలింప చేసి నాతోని విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మార్చి, విశ్వాసమును బట్టి నీ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేసుకొని ఇప్పుడు నాతోని బాప్తిస్మం వలన మేము ధరించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కృప అగ్నిస్వరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వాక్యముని మీరు బలపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క పరిచర్యని కొనసాగించడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల మీరు యొక్క సహాయము అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రభుపేట మరి చూస్తున్నప్పుడు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఈ శక్తి కొలది, మీకు దేవుడిచ్చిన దాన్ని బట్టి శక్తి కొలది మీరు ఇవ్వండి. ఈ యొక్క పరిచర్యకు కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని ఆకాశవాకలిప్పి మీకు పటసాల దీవెలతో మీకు నింపబోతున్నాడు. మా పరిచర్య ఈ యొక్క చూస్తున్నప్పుడు ఆదివారం ఉదయం 7 గంటలన్నరకు మొదటి ఆరాధన, రెండోది 11:30కి రెండో ఆరాధన, చూస్తున్నకి ఆలపాడులో 1 గంటకి ఒక ఆరాధన జరగబోతుంది. సాయంత్రము విజయవాడ దగ్గర గొల్లపొడిలో త్రిబుల్స్ కాలనీలో చూసినప్పుడు 6 గంటలకు ఒక ఆరాధన జరగబోతుంది. కనుక మీరు ఒక దగ్గరలో ఉంటే మీరు వచ్చి ఈ యొక్క పరిచర్యలో వచ్చి ప్రార్థనలో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అవర్ అడ్రస్ పాస్టర్ జాన్ పీటర్ పాల్, న్యూ స్టాండింగ్ గ్రేస్ గ్రోత్ మినిస్ట్రీ, సిద్ధారెడ్డి స్ట్రీట్, మదిరా, ఖమ్మం డిస్ట్రిక్ట్ 507203. Our contact us 9866563276. కొండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను, ఊరు ఆడ వీధుల్లోన నిన్నే అడిగాను. కొండల్లోన కోనల్లోన నిన్నే వెదిగాను, ఊరు ఆడ వీధుల్లోన నిన్నే అడిగాను. ఎటు చూసినాను ఏం చేసినాను, మదిలో నిన్నే తలంచుచున్నాను. ఎటు చూసినాను ఏం చేసినాను, మదిలో నిన్నే తలంచుచున్నాను. ఒకసారి